100 రోజుల ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వాటిని తప్పించుకోవడానికి చివరికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మనందరికీ తెలుసు, మాయల పకీర్లు ఉంటారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం వాళ్ళ పని. పీసీ సర్కార్ అనేటువంటి ఒక గొప్ప మెజిషియన్ మనందరికీ తెలుసు, ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మెజిషియన్. ఆయన మించిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి వారి తల్లిదండ్రులంటే దయ లేదు, దేవుడు అంటే భక్తి లేదు, పిల్లనిచ్చినటువంటి మావంటే విశ్వాసం లేదు, చివరికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలంటే భయం లేదు. వీటన్నిటి మధ్య చివరికి మొన్న జరిగినటువంటి వచ్చినటువంటి విజయవాడ వరదల్ని తప్పించుకోవాలని, లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను తప్పించుకోవాలని, లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం. ఆ లడ్డూని కూడా, ఎందుకంటే 2014-19 మధ్య కూడా 16 లారీల్ని వెనక పంపించారు. వారి ప్రభుత్వంలో 14-16 లారీల్ని వెనక్కి పంపించారు. అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా? ఇవన్నీ కూడా ప్రజలకు గమనిస్తా ఉన్నారు. అందుకని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి, ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో, మళ్ళీ ఈ రోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజానిజాలు బయటపడవు. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని మతాల్ని ఈ రోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈ రోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోయారు. ఈ నెయ్యి గొడవతో చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సంబంధించినటువంటి ఈ నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి 6 అడుగులు గొయ్యి తవ్వుకున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా